చివరి పిలుపు వినిపిస్తుంది, నీడలు దగ్గర పడుతున్నాయి, తిరిగి వెళ్ళే దారి లేదు ఇక, చీకటి నిన్ను చుట్టుకుంది, ఇది నీ లాస్ట్ కాల్. ఎరా ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ వస్తావురా, అన్నీ అయిపోయాక తాగపోతే ఏదో కన్నా. అడిగిన దానికి ఎప్పుడు చిన్నగా సమాధానం చెప్పావు కదరా. నువ్వైనా చెప్పరా ఏమైందో. ఫోన్ చేసి రమ్మన్నారు కదా, తెగ విసిగిచ్చారు. దేనికి వచ్చారా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చెప్పరాడికి లోపల దయ్యాలతో కాపురం చేసి వచ్చామని శ్మశానంలో. అసలు ఏం జరిగిందో తెలియదు మేము చెప్తుంటే. దయ్యాలతో కాపురం చేశారా? నేను చూసొస్తున్నానని. చచ్చండి. ఏమైంది అడిగి? దెయ్యం ముద్దట్టు ఉంటది ఏదో. వాడికి ఏం కనిపించిందో, దెబ్బకి తాగింది దిగిపోయింది ఏదోకి. ఏదో భయపెడుతూ ఉంటాడు అది. ఎరా ఏమైంది? ఏం చూసావా? అనవసరంగా వెళ్ళాను, మీరు వద్దన్నా సరే. నీకేం కనిపిస్తుందా అంతలా భయపడుతున్నా? దా లోపలికి వెళ్ళు. గాఢాంధకారం కమ్ముకుందిగా, తిరుగులేని శాసనం మొదలైందిగా, ఇక చివరి ఘడియా పతనమే శరణం, పతనమే శరణం. ఈ కాల్స్ చేసింది నేనే అనుకుంటారా ఏంటి? ఏంటి రా ఇదంతా చేసింది ఇప్పుడు వీళ్ళిద్దరు నేను అనుకుంటారా ఏంటి? అరే మావా, లోపల నేను లోపల జరిగిన దానికోసమరా నోటితో మాట్లాడదాం అనుకుంటున్నాను. మనోడికి అర్థమైనట్టుంది, పద మాట్లాడదాం. మావా, ఇదంతా చేసింది నేను కాదురా. కాసేపు నన్ను రిలాక్స్ వదిలేంటరా, నాకు బుర్ర పని చేయట్లేదు. అంటే జరిగిన దానికి నాకు సంబంధం లేదురా. ఏమన్నా మళ్ళీ చెప్పా? నిజంగా దానికి నాకు సంబంధం లేదురా. నువ్వేమన్నావు ఇందాక? లోపల జరిగిన దాంతో నాకు ఏం సంబంధం లేదు. నీకు సంబంధం అసలు మీకేం సంబంధం ఉండదురా, లోపల ఉన్నది లేదు కదా. అసలు మీకేం కనిపించింది? ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను అది అడుగుతున్నాను రా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరునే? నాకు మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదురా. అసలు లోపల ఏం కనిపిస్తుంది మీకు?
నేను కనిపించలేదా మీకు? నువ్వు కనిపించలేదు నాకు. నీకు? అరే నువ్వెందుకు కనిపిస్తారా? లోపల ఉంది నేను కదా. అవును, లోపల ఉన్నది నేను కదా. నువ్వెందుకుంటారా? నేను ఉండేది నేను కదా, నేనే కనిపించాను కదా అక్కడ. అసలు ఏం జరుగుతుంది? మాట్లాడతాడు, కనిపించింది నేను కదా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. మన లైఫ్ లో పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారా మనం? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇది మాత్రం నిజారా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే పెట్టరా, నీకేమో నువ్వు కనిపించావు, ఆడికేమో ఆడు కనిపించాడు. నేను చూస్తే అక్కడ ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదురా. మనమైతే చాలా పెద్ద సమస్యలు పడబోతున్నాం. ఇది మాత్రం నిజం. నాకు వచ్చిన ఫోన్ కాల్కి ఈ శ్మశానానికి సంబంధం ఏంటో తెలుసుకునే వరకు కూడా ఈ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు వెళ్తాంట్రా.